వెల్కమ్ టు టీ2బీ లైవ్. మా టీ2బీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. రిలీజ్ అయి 10 రోజులు కావస్తున్న కలెక్షన్లు స్టడీగా కొనసాగుతుండటంతో సినిమాకు లాంగ్ రన్ కన్ఫర్మ్ అయింది. కాగా ఈ సినిమాకు గాను పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా సినిమాకు లిక్విడ్ గా రెమ్యునరేషన్ తీసుకోకపోయినా 2 ఏరియాల రైట్స్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు శాటిలైట్ రైట్స్ లోను వాటా తీసుకున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. కాగా సినిమాకు పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం ఏరియాలో సినిమా 20 కోట్లకు అమ్ముడు పోగా ఆ 20 కోట్లు పవన్ రెమ్యునరేషన్ కింద తీసుకున్నాడట. దానికి తోడు ఓవర్సీస్ లో సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ 12 కోట్లు కూడా పవన్ కళ్యాణ్ ఖాతాలోకే వెళ్లాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఈ రెండు కలిపే దాదాపు 32 కోట్లు రెమ్యునరేషన్ కింద వెళ్ళగా సినిమా శాటిలైట్ రైట్స్ హక్కుల కింద 18 కోట్ల దాకా వచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. కాగా అందులో 50% పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లనుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఒక్క సినిమాకు గాను 40 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్న మొట్టమొదటి తెలుగు హీరోగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీ2బీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.